లోకి అడుగుపెట్టారు. జనసేన నేతగా ప్రజాసేవకు అంకితమవుతానంటోన్న పివి సురేష్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 10 ఏళ్ల పాటు సేవలందించిన వ్యక్తి అతను. సేవారంగాన్ని నమ్ముకుంటూ ఎంతోమంది ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు అందించడంతో పాటు విశాఖపట్నంలో కొరతగా ఉన్న రక్తాన్ని చాలామంది నుంచి దానం చేసే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి విశాఖపట్నం నగరంలోని గాజువాకు చెందిన పివి సురేష్. కేవలం సేవారంగమే కాదు, ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా రాణించాలన్న కోరికతో జనసేన పార్టీలోకి చేరారు. ప్రస్తుతం అటు సేవారంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని రెండింటినీ మానస పుత్రికలుగా భావిస్తున్న పివి సురేష్ ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సురేష్ గారు. మీరు సేవారంగాన్ని ముందుగా నమ్ముకున్నారు, తర్వాత రాజకీయ రంగం. సేవారంగంలో అసలు సేవ అనేది ఒక మనసులో వస్తే కానీ చేయాలన్న అది అంటే ఆ కోరిక తట్టాలంటారు. కానీ మీరు ఇన్నేళ్లుగా 10 ఏళ్ళుగా సేవలు అందిస్తూ వస్తున్నారు. ఆ సేవారంగంలో మీరు సంతృప్తి పడిన రోజులు ఎన్ని ఉన్నాయి? బేసికల్గా మా ఫాదర్ ఒక కమ్యూనిస్ట్ లీడర్ అండి. ఎంతో కొంత భావజాలాలు మాకు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా. ఆ విధంగా నన్ను పెంచడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా మా తండ్రి గారు ఏం చెప్పేవారంటే, ఏదైనా ఇల్లు కాలిపోయినా లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా వెంటనే వెళ్ళి మేము అక్కడికి ఉంటే వెళ్ళి సాయం చేయమని చెప్పేవారు. అది మాకు అలవాటైపోయింది. అలవాటైన తర్వాత ఇక్కడ విశాఖపట్నం రావడం, వచ్చిన తర్వాత మేము ఉండే ఏరియా కొంచెం బీపీఎల్ ఎక్కువ అండి, బిలో పవర్టీ లైన్. మేము రోజు కూడా మన 130 కోట్ల జనాభా ఉన్నారు మనం, కానీ రక్తం కొరత చాలా ఎక్కువగా ఉంది. మేము కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే రక్తం లేక ఎవరో చనిపోకూడదు అని ఒక ఆలోచన అయితే మైండ్లోకి వచ్చింది. ఆ నేపథ్యంలో ఫస్ట్ మేము బ్లడ్ క్యాంప్స్ చిన్నవి చేస్తూ ఉండేవాళ్ళం. సరే ఒక ట్రస్ట్ అంటూ ఒకటి ఏర్పరుచుదాం అని ఒక ఆలోచన ఎలా వచ్చిందంటే, హుదూద్ తుఫాన్లో నేను మార్నింగ్ 6 నుంచి రాత్రి 11:30 వరకు కూడా వర్షంలో తడుస్తూ కొన్ని వందల మందికి సహాయం చేయడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఫుడ్ అందించడం కానీ, నిరాశ్రయులకి పాలు అందించడం వరకు బిస్కెట్స్ మాకు చేతనైంది. ఆ రోజు వర్షంలో కంటిన్యూస్ తడుస్తా చేస్తున్నప్పుడు ఒక 10 మంది కలిసి స్టార్ట్ చేశాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నైట్ 11:30కి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అదంతా ఆలోచిస్తే మనసు చాలా సంతృప్తి అనిపించింది. ఎందుకంటే ఆ రోజు కూడా కొన్ని వందల మందికి మేము ఫుడ్ అందించగలిగాం ఆ వర్షంలో కూడా, తుఫాన్ రోజున. ఆ నెక్స్ట్ 2-3 డేస్ కూడా మేము ఫుడ్ అనేక చోట్ల రైసు కూరగాయలు ఇచ్చి వండించి అందరికీ సర్వీస్ అయితే చేసాం. కానీ తర్వాత మేము చూసిన అక్కడ నేపథ్యం ఎలా ఉందంటే, మాకు వాతావరణం ఎలా అనిపించిందంటే, ఎంతమందికి చేయగలం మేము 10 మంది కలిసి ఏం చేయగలం? మహా అయితే 100 మందికి సాయం చేస్తున్నాం. అక్కడ కావాల్సింది 1000 మంది ఉన్నారు. మేము సాయం చేయవలసిన వాళ్ళు 1000 మంది ఉంటే కొన్ని 100 మందికి మేము చేయగలిగాం. ఆ తర్వాత మేము ఆలోచించాం, మనందరం కలిసి ట్రస్ట్గా పెడదాం. ఆ తర్వాత మేము ట్రస్ట్ ఏర్పరచడం జరిగింది. బ్లడ్ వచ్చేసరికి, మీరు రక్తం అనేసరికి నేను మొన్న దాంతో కలిపి 33 సార్లు ఇచ్చానండి. మనం ఇవ్వడం వేరు, నేను ఒక్కడిని ఇస్తే ఇదైపోదని చెప్పి మా దగ్గర యువత అందరినీ ఒక ఆలోచన విధానం మారాలి. చాలామంది మా ట్రస్ట్లో ఉన్న గొప్పతనం అంటే, ఈరోజు ఒక 500 మంది తయారయ్యారండి యూత్. వాళ్ళందరూ ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్లడ్. వాళ్ళని ఆ విధంగా మోటివేట్ చేసాం. మనం చేయకుండా నువ్వు అంటే అది కరెక్ట్ కాదని ఫస్ట్ నుంచి కూడా మనం చేసి పక్క వాళ్ళకి చెప్పాలని ఆలోచన. ఇదే విధంగా అక్కడ బీపీఎల్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని చావుల దగ్గరికి వెళ్తుంటాం. చనిపోతే ఎవరో చనిపోయిన వాడికి మనం జనరల్గా వెళ్ళి దండేస్తాం. వేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఆ పిల్లల్ని చదువు ఆపేస్తున్నారు. తండ్రి చనిపోతే ఏం చేస్తారు? పిల్లల్ని చదువు ఆపేస్తున్నారు. బ్రహ్మాండంగా చదివేవాళ్ళు 10 out of 10 వచ్చింది అనుకోండి 10th, వాళ్ళు చదువు ఆపేస్తే వాళ్ళు పిల్లలు సఫర్ అయిపోతారు. నేను ఆ టైప్ ఆఫ్ కేసెస్, చిన్నపిల్లల్ని చదువులు ఆపేయడం. కొంతమంది ఇద్దరు మా ఇంటి దగ్గర ఇస్త్రీ చేసుకున్న వాళ్ళకి 3 పాపలు, 2 పాపలు నేను పాలిటెక్నిక్ చదివించడం జరిగింది. జరిగినప్పుడు ఒక పాప వచ్చి పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు ఇద్దరికి నేనే ఫీజులు కట్టాను. దానిలో ఒక పాప మొన్న రీసెంట్గా వచ్చి 1 year బ్యాక్ ఒక 6 నెలలు బయట అక్కడ జాబ్ చేసింది. అంకుల్ నేను మళ్ళీ ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారు, మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ వచ్చింది. నీ మార్క్స్ పట్టమని 96% ఆ పాపకి. సరే అని చెప్తే ఆ పాప నాకు క్లియర్గా చెప్పింది, నా కాలేజీ ఫీజు, బస్ ఫీజు, డ్రెస్సెస్ దగ్గర మీరే కొంటానంటేనే చదువుతానని చెప్పి. అలాగే మన చైతన్య కాలేజ్ చదువుతున్నాను. నాకు ఇప్పుడు ఎంత హ్యాపీ అంటే, ఆ పాప 3rd year ఇంజనీరింగ్ చదువుతుంది, కాలేజీ ఫస్ట్. అదేవిధంగా ఎంబీఏ చదువుకునే పిల్లలు కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇంటర్మీడియట్స్ కానీ, ఇలాగ ఒక 42 మెంబర్స్ని ఈరోజు నేను చదివిస్తున్నానంటే దానిలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైఫ్ లాంగ్ ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ఫ్యూచర్లో డెవలప్ అవుతారని ఒక మా ఆలోచన ట్రస్ట్ మెంబర్లు అందరూ. ఒకటి, మీరు ఇంత సేవా కార్యక్రమంలో మునిగి తేలుతున్నారు, ఇంతవరకు వరుసగా అదే ఆలోచనలో మమేకమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంలోకి రావాలి, ఒక జనసేన పార్టీలోకి చేరాలి అన్న ఆలోచన మీకు ఇప్పుడు కలిగింది? అసలు ఎందుకు కలిగింది? రాజకీయం అంటే రొచ్చు, రాజకీయం అంటే రకరకాల రంగులమయం,
రకరకాల విమర్శలమయం, ఆరోపణలమయం ఇన్ని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒకటైతే ధైర్యంగా చెప్పగలను సార్, రాజకీయంలో ఉన్నా నేను బయట ఉన్నా ఏ మనిషి కూడా నన్ను విమర్శించే ధైర్యం చేయరండి. ఎందుకంటే ఛాలెంజ్ చేయగలను. నాకు తెలిసిన ఎప్పుడు తప్పు చేయలే, భగవంతుని సాక్షిగా, నా కన్న తల్లిదండ్రుల సాక్షిగా. అంటే నాకు ఆ నమ్మకం ఉంది, నేను చేయలేదు, చెయ్యను కూడా. నా లైఫ్లో నేను ఎప్పుడూ తప్పు చేయకూడదని ఆలోచనతో ఉన్నప్పుడు ఈ రాజకీయం ఎందుకు వచ్చిందంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు కొన్ని వందల మందికే చేస్తున్నాం, మహా అయితే కొన్ని వందల మందికి చేయగలుగుతున్నాం. అది మనకేమన్నా అవకాశం వస్తే ఇంకా దాన్ని బాగా ఎక్కువ మందికి చేయొచ్చని ఈ రోజు ఉన్న రాజకీయాలు మనం చూస్తున్నాం. చాలామందిని ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అవనియండి, లేకపోతే చాలా పథకాలు. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది యాక్చువల్గా నాకు తెలిసి లేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ అది నేను కొంతమందిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు స్కీమ్ ఇళ్ళు అవనియండి, లేకపోతే బోల్డ్ పథకాలు, గవర్నమెంట్ పథకాలు, మంచి పథకాలు ఉన్నాయి, దాన్ని మనం విమర్శించకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ పథకాలు ఇచ్చినప్పుడు అందరూ కూడా అర్హులకి ఇస్తున్నారా లేదా అనేది చూస్తే చాలా 50% అబవ్ ఉన్న వాళ్ళకే చెందుతున్నాయి. అది చాలా బాధ అనిపిస్తుంది నాకు. బహిరంగంగా విమర్శించాను. ఏమనంటే సార్ దయచేసి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోండి, మేము అబ్జెక్షన్ చెయ్యం, కానీ దానిలో లేని వాళ్ళకి ఇవ్వండి సార్, ఉపాధి కల్పించాలి. ఇప్పుడు మేము ఉన్నది ఇండస్ట్రీ బెల్ట్ అండి, హెచ్పిసిఎల్, కోరమండల్ అటు వెళ్తేనేమో చాలా కంపెనీస్ ఉన్నాయి, పశ్చిమ నియోజకవర్గంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ అక్కడున్న నిరుద్యోగ యువత ఈ రోజున తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని వదిలి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎందుకు అంత దౌర్భాగ్యం అంటే, నాకున్న ఆలోచన పరిజ్ఞానం ప్రకారం నేను చూస్తుంటే ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎమ్మెల్యే కానీ వీళ్ళకేనో కంపెనీస్కి మంచి లాలూచీలు ఏర్పడినాయి. అవి ఏంటో మనం విమర్శించడం కాదు, కానీ నేను అడిగేది ఒకటే, కనీసం మనం ఈ ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు గేట్ దగ్గర నుంచి యాజమాన్యంతో కరెక్ట్గా డిస్కషన్ చేస్తే డెఫినెట్గా 50% లోకల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇస్తారండి. ఏది కాంట్రాక్ట్ లేబర్కి. ఈ రోజున పరిస్థితి అంటే లోకల్ లేబర్కి ఇవ్వట్లేదండి, ఒరిస్సా నుంచి బయట రాష్ట్రాల నుంచి చేసుకుంటున్నారు. మనం అంటే 50% అన్న లోకల్ పీపుల్కి ఇవ్వాలి అనే ఒక ఆలోచన. మీరు ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చేసరికి ఈరోజు మనం చూస్తున్నాం, పాలకపక్షం ప్రతిపక్షం తిడతారు, ప్రతిపక్షం పాలకపక్షాన్ని తిడతారు. ఏమని విమర్శిస్తున్నారు? ఒకడేమో 1,00,000 కోట్లు తినేసిన ఒకళ్ళు అంటారు, ఇంకొకరేమో 1,50,000 కోట్లు తినేసిన ఒకళ్ళు అంటారు. కానీ ఈ రోజున జనసేనని పవన్ కళ్యాణ్ చూస్తే ఆయన మాట వింటేనే మాకు హ్యాపీనెస్. ఏంటంటే ఆయన ఎవరు విమర్శించే ధైర్యం చేయలేరు, విమర్శించే అవకాశం కూడా లేదు. ఇంచుమించుగా ఆయన్ని చూస్తున్నప్పుడు ఒక ధైర్యం ఉంటుందండి. ఆయన పేరు తలుచుకుంటేనే ఒక ధైర్యం, ఆయన జెండా పట్టుకున్న, ఆయన కండువా వేసుకున్న, బండికి జెండా కట్టినా ఒక ధైర్యం ఉంటుంది. ఏంటంటే నీతి, నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తి ఆయన. ఆయనతో పనిచేయడానికి ఈరోజు బూజు పట్టిన గాడి తప్పిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేయడానికి ఒక పరశురాముడిలాగా ఆయన నడుస్తున్నాడు. ఆయనతో పాటు నడవడానికి నీ జన సైనికులుగా ఎప్పుడు సిద్ధం అవ్వాలని ఒక ఆలోచనతోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వైసీపీలో మీరు ఇన్నేళ్ళు పయనించారు, అంటే కేవలం స్థానిక నాయకుల సమస్యనా లేదంటే అధిష్టానం సమస్య వల్ల మీరు బయటికి రావాల్సి వచ్చింది? నాకు ముఖ్యంగా అయితే స్థానిక నాయకులేనండి చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన ఎన్నో విధాలుగా. ఇక్కడ ఉన్న మా నాయకులు, ప్రస్తుతం సిటీ ప్రెసిడెంట్ కూడా వారు, పర్సనల్గా అయితే ఏం లేదు, కానీ నన్నైతే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగిందండి. వైసీపీలో ఇబ్బంది పెడితే నాకు అనిపించింది, ఎందుకు మనం ఇంత సర్వీస్ ఈ సర్వీస్ని తీసుకొచ్చి పొలిటికల్ చేయమంటారు వాళ్ళు. మెయిన్ అక్కడే ప్రాబ్లం అండి. సర్వీస్ని పొలిటికల్ చేయమన్నప్పుడు ఆయనకి ఒక సంస్థ ఉంది, దానిలో పెట్టరు, మమ్మల్ని డిమాండ్ చేస్తుంటారు. రూల్స్ అనేవి పార్టీలో ఎవరికన్నా అందరికీ ఒకటే ఉండాలి. ఒక మనిషి 2 పోస్టులు ఉండకూడదని మనకు చెప్తారు, ఆయన 2 పోస్టులు తీసుకుంటారు, వేరే వాళ్ళకి ఇస్తారు, కానీ నాకు వచ్చేసరికి 2 ఉండకూడదు అంటారు. అలాగే అన్ని చోట్ల అనగతొక్కుదాం, ఎవరు ఎదగకూడదు, నేనే ఇదిగా ఉండాలి. నేను చాలా గౌరవించేవాళ్ళం వ్యక్తుల్ని, కానీ ఈ విధంగా మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు ₹1 చేయి చాచకుండా, ఒక తప్పు చేయకుండా ఉన్న వ్యక్తిని అణగతొక్కుదాము, లేకపోతే ఏదో బురద జల్దామంటే అది అవన పరిస్థితి సార్. నాకు ఎమడలేక ప్లస్ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి. అంటే ప్రధానంగా ఇప్పుడు ఓకే, మీ సర్వీస్ని రాజకీయాన్ని వేరువేరుగా చూస్తున్న పరిస్థితుల్లో రాజకీయంగా ఒక పదవి ఉంటేనే రేపు మనం ఒక ప్రజలకు, ఎక్కువ మంది ప్రజలకు సేవలు అందించాలనేది మీ ఆలోచన. ఆ రకంగా మీ యొక్క ఆలోచనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఏమైనా ప్లాన్తో ఉన్నారా? ఎందుకంటే అధినాయకుడికి నేను 4 సార్లు కలిశాను సార్. ఆయన మొన్న నేను ఒక ఇన్విటేషన్ ఇచ్చాను యాక్చువల్గా బ్లడ్ క్యాంప్కి. ఏమనంటే సార్ ఇలా క్యాంప్ చేస్తున్నామంటే నేను చెప్పాను సార్, ప్రీవియస్ ఇయర్ మేము 681 యూనిట్స్ చేసామంటే ఆశ్చర్యపోతూ చాలా అప్రిషియేట్ చేశారు. అక్కడ కూడా ఎవరి పేరు పెట్టలేదు, ఆయన 3 ఫోటోలు చూశారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సామాజిక వర్గాల సమీకరణలు ఉన్నాయి, ఎక్కువగా పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న వాళ్ళు ఒకే సామాజిక వర్గం అనే భావన కూడా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అందరికీ కొన్ని చోట్ల టికెట్ అవ్వాలనేది కష్టతరం కావచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడున్న పార్టీ పరిస్థితి కానీ, లేదంటే ఇక్కడున్న అభ్యర్థులను ఎంపిక చేసే విధానంలో కానీ, పార్టీ అనుసరిస్తున్న వైఖరి కానీ, ఇక్కడున్న నేతల పరిస్థితి విషయంలో మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? ఒకటి సార్, దానికి చాలా ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఇప్పటికే. పవన్ కళ్యాణ్ గారితో మీరు అన్ని పార్టీల్లో చూడండి, మనం జనసేన పార్టీలో చూడండి, ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటలెక్చువల్, IAS IPS ఆఫీసర్స్, వెల్ ఎడ్యుకేటెడ్. మిగిలిన పార్టీలో చూడండి,
అంటే అనకూడదు కానీ కేసుల్లో ఉన్నవాళ్ళు, రౌడీజం చేసిన వాళ్ళు ఉంటున్నారు, ఎన్నో తప్పుడు కేసులు. ఈయన వెనకాల ఉన్న వాళ్ళందరూ అవార్డు గ్రహీతలు. ఫైనల్గా చెప్పండి సార్, మీ రాజకీయ నడక, పాదయాత్ర అనుకోండి, రాజకీయ ప్రయాణం అనుకోండి, ఎలా ఉండబోతుంది, ఎలా తీర్చిదిద్దుకోగలుగుతున్నారు, ప్రజల్ని ఏ రకంగా ఏం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు? నేను ఫస్ట్ వచ్చింది నేను చెప్పాను, నేపథ్యం చెప్పాను. మా నాన్నగారి దగ్గర నుంచి మేము సేవలోనే ఉన్నాం, సేవ చేయడానికి వచ్చాను. అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు చేస్తారు, ఎలక్షన్స్ ఉన్నప్పుడు. మాది అది కాదు సార్. మాకు రాజకీయం రాకముందు నుంచి కూడా, పాలిటిక్స్ రాకముందు నుంచి కూడా నా ఇంటికి వచ్చిన వాడిని ఎప్పుడు ఖాళీ చేతులతో పంపించలేదండి. కాబట్టి మా ఆలోచన ఏంటంటే, అవకాశం వస్తే నేను ఓపెన్గా ఈరోజు చెప్తానండి, ఇప్పుడు తప్పు చేయలేదు ఎంత బలంగా చెప్తున్నాను, చేయనని కూడా చెప్పగలను. రేపొద్దున గవర్నమెంట్ ఇచ్చే జీతం ఏమైనా, ఒకవేళ మనకు అవకాశం ఉండి ఏమైనా పోస్ట్ వచ్చి ఏమైనా జీతం ఇచ్చినా ఆ జీతాన్ని కూడా నేను వాడుకోనండి, ప్రజలకే ఖర్చు పెడతాను. అది నా ఆలోచన. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపించాలని నాకు, ఏ పదవి వచ్చినా ఆ పదవికి వన్నీ తేవాలంటారు చూసారు, ఎలా ఉండాలో చేసి చూపించామని ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ఏదో చేసేద్దాం, ఏదో ఉద్ధరించేద్దాం, లేకపోతే మనం సంపాదించుకుందాం. నాకు డబ్బు మీద యావే లేదు సార్. ఫస్ట్ పాయింట్, నేను సంపాదించిన 70 to 80% మీరు ఎవరినైనా అడగవచ్చు, ఖర్చు పెడతాను. నాకు అదొక సరదా. ఇప్పుడు మనం ఒక 100 మంది సాయం చేసాం సార్, వాళ్ళ హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది సార్, ఆ ఫీల్ నాకు కావాలి, వాళ్ళ సంతోషమే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఇది పివి సురేష్ గారి అంతరంగం. ప్రధానంగా ఆ సేవే పరమార్థంగా భావించి ప్రయాణిస్తున్న పివి సురేష్ ఇప్పుడు తాజాగా జనసేన ద్వారా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. గతంలో వైసీపీలో పనిచేసినప్పటికీ జనసేన కార్యాచరణ, జనసేన ప్రణాళిక, అలాగే జనసేన ఆలోచన విధానం, ఈ మూడింటిని ఆకర్షించి పార్టీలో చేరానంటున్న పివి సురేష్ రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆ సంకల్పం అయితే అతనిలో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఒక కొత్త సమాజాన్ని, అవినీతి లేని సమాజాన్ని, సేవాతత్పరమైన సమాజాన్ని రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నట్లు పివి సురేష్ చెప్తున్నారు. ఏమైనప్పటికీ పివి సురేష్ ఆలోచన విధానం కానీ, సేవా మార్గం కానీ రేపు రాజకీయాల్లో తోడ్పడతాయని మనం చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.